మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం అప్పలరాజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పోలీసులు తీరుని ఏ విధంగా చూస్తారు? జైలు జీవితం ఎలా గడిచింది? జైలు జీవితం ఎలా గడిచింది అన్నటువంటి దాన్ని పక్కన పెడితే, జైల్లో జనరల్గా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ జనరల్గా ఎవరికి ఉండదు. ఖైదీలందరికీ కూడా సమానంగానే ట్రీట్ చేస్తారు. దాన్ని పక్కన పెడితే ఈ జైలు జీవితం అన్నటువంటిది ఏంటంటే, ఒకటి ప్రజల్లో ఉన్నటువంటి స్పందనని అంచనా వేసుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మరొక్క మారు బయటికి చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసినటువంటి ఈ దుశ్చర్య, ఒక కక్ష సాధింపు చర్య, ఒక అక్రమ కేసు పెట్టి ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని హత్యాయత్నంగా చూపించి నన్ను కానీ నా ముందు నా కొడుకును కానీ జైలుకు పంపించడం అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఓ రకమైనటువంటి చర్చకు కారణమవడం, రాష్ట్ర ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రావడం, ఇది తప్పు, ఇలాంటి తప్పులు ఎవరు కూడా చేయకూడదు, పిల్లల్ని రాజకీయాల్లోకి లాక్కూడదు, కుటుంబాలని రాజకీయాలకు బలి చేయకూడదు అన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక స్వరం అయితే ఈ నెల రోజులైతే చాలా స్పష్టంగా కనిపించిందని వినిపించిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. తీసుకోండి, యాక్సిడెంట్లు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మాకు సానుభూతి ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. దీనికి దేర్ ఇస్ నో సెకండ్ థాట్, దీనికి చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ దాన్ని తీసుకొని హత్యాయత్నం కింద కుటుంబాలను బలి చేయడం అన్నటువంటిది ఎక్కడ మనం చూడమని. ఈ సందర్భంలో ఇచ్చాపురం నుంచి తీసుకుంటే అనంతపురం వరకు, ఇచ్చాపురం డొంకూరు నుంచి తీసుకుంటే నెల్లూరు తడా వరకు అన్ని వర్గాల ప్రజలు, ఇదేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చినటువంటి నిరసన కాదు, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, తటస్థులు, ఇతరత్రా వర్గాలు, ఈవెన్ మా మత్స్యకార సామాజిక వర్గం, అన్ని వర్గాలు కూడా ఏమిటి కేసులు, ఏమిటి ఈ దుశ్చర్యలు, ఏమిటి కక్ష సాధింపులు, ఈ పందా కొనసాగితే రాజకీయాలు ఎవరైనా కొనసాగలరా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి భావన గత నెల రోజులు వచ్చిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మాకు ఉన్నటువంటి మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ జైల్లో న్యూస్ పేపర్లో వివిధ పేపర్లు వివిధ అన్ని చూసిన తర్వాత నాకు కలిగినటువంటి అభిప్రాయాన్ని జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నేనైతే మీకు చెప్తున్నాను. ఇది నేను జైల్లో ఉన్నానన్నటువంటి మాటే కానీ నాకు జరిగినటువంటి అన్యాయం, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది ప్రజలు గొంతెత్తి నినందించడం, అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మరి ఆయన రప్పించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ తీసుకోవడం, పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు ఎలాగైనా సరే మీరు రావాల్సిందే మా జిల్లాకి, మీరు వస్తే తప్ప ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడదు అని చెప్పి ఒప్పించి నాయకుడిని తీసుకొని రావటం, మరి నా సహచరులు సోదరులు తిలక్ లాంటి వాళ్ళు, ఇతరత్ర అందరూ కోఆర్డినేటర్లు, మా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున నినందించి, నాయకుడు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఆయన వెంట నడిచినటువంటి ఆ జన ప్రవాహాన్ని చూస్తే నిజంగా మేబీ జైల్లో పెట్టడం కూడా ఇది ఓ రకంగా ధన్యుడినేమో అనిపించింది నాకైతే. ఇన్ని లక్షల మంది ఎలాంటి సందర్భంలో నినందించేటటువంటి అవకాశం ఏ నాయకుడికి వస్తుంది? నాకు వచ్చింది ఈరోజు. కాబట్టి వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ, ఈ కేసు వివరాలకు సంబంధించి సాధారణ యాక్సిడెంట్ మీద 105 సెక్షన్ పెట్టి 61 సబ్ సెక్షన్ టు కాన్స్పిరసీ కుట్రంజకు మీ కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చిన మీ అధినాయకుడు వచ్చేటప్పుడు కూడా ఇతర నాయకులపై, ఇప్పుడు చింతాడ రవికుమార్ కూడా జైల్లో ఉన్నారు, దాంతోపాటు ఇతర నాయకులపై కూడా కేసులు పెట్టారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? దాన్ని ఒక్కటే మనము మాట్లాడుకోవాలి. దానికి సంబంధించి చింతాడ రవి గారి వాళ్ళ బృందం మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం ఒక ఎత్తు అయితే, జిల్లా పార్టీ అధ్యక్షుడు వాళ్ళ అబ్బాయి మీద, ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయి మీద, తిలక్ వాళ్ళ మీద, కిరణ్ మీద, అందరి మీద కూడా కేసులు పెట్టడానికి కారణమైతే నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఈ జిల్లాలో ప్రజల్లో సాధారణంగా వచ్చినటువంటి ఆ స్పందనని, ఆ ప్రభుత్వ వ్యతిరేక భావనల్ని ఎలాగైనా సరే కట్టడి చేయాలి, అణచివేయాలన్నటువంటి ఆ అణచివేత ధోరణి తప్ప మరొకటి కాదు. ఎంత అణచివేసినా సరే ప్రజల్లో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు మరింత తీవ్రమై ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందే తప్ప మరొకటి కాదు. అతి త్వరలో చింతాడ రవి వాళ్ళ బృందం అందరూ కూడా 1 or 2 days మేబీ కపుల్ ఆఫ్ డేస్లో బయటికి ఖచ్చితంగా వస్తారని నేనైతే అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటాను.
ఇది చెప్తున్న పరిస్థితి. ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో మళ్ళీ త్వరలో చెబుతానని కూడా మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు చెప్తున్నారు. కేవలం రాజుతో సునీల్, సాక్షి శ్రీకాకుళం.